ప్రియమైన వారలారా, యేసు నామమున మీకు నా శుభాకాంక్షలు. బావున్నారా? సంతోషంగా ఉన్నారా? ఈ ఉదయకాలము దేవుడు మీతో మాట్లాడుచున్నారు. ఈ రోజంతా ఆయన కృప మిమ్మును ఆదుకొనును. ఈ దినము మీరు చేయబోయే ప్రతి కార్యమున జయమును అనుగ్రహించెదరు. కనుక దేనికి భయపడకండి. అయితే ముఖ్యమైన కార్యమేంటో తెలుసా? మీ కన్ను దృష్టి ఒకదాని మీద ఉండాలి. అది ఎక్కడో తెలుసా? హెబ్రీ 3వ అధ్యాయము 1వ వచనములో యేసు మీద లక్ష్యము ఉంచుడి. మీరు క్రీస్తు యేసు మీద లక్ష్యము ఉంచుడి అని ఈ మాట చెప్పుచున్నది. ఈ మాట నాకు చాలా ఇష్టమైన మాట మాత్రమే కాదు, ఈ వాక్యము నా జీవితమును తిప్పివేసింది. ఎలా అని చెబుతారా? నేను చెప్పి ఉన్నాను, నేనొక హిందూ కుటుంబంలో పుట్టి పెరిగిన వాడను. చిన్న వయసు నుండి చాలా పాప స్వభావము, కోపము, రగిలిపోవుట, వైరాగ్యము, పగ, ప్రతీకారము, పగకు పగ తీర్చుకొనుట, ఆ విధంగా చిన్న ప్రాయములో నుండి అలాంటి చెడు స్వభావము నా లోపల. అదే మహాభారతమని ఒక కావ్యము చెబుతారు కదా, కావ్యము. అందులో ఒక క్యారెక్టర్ ఉన్నది, శకుని అని. సమస్యలన్నిటికీ కారణము అతడే. మా ఇంట్లో అలా చెబుతారు, శకునిరా నీవు అని. ఆ విధమైన స్వభావం కలవాడిని, సేవ చేయుటకు అర్హత లేని వాడను. అయితే నన్ను సేవకునిగా ఎలా మార్చారని అనుకుంటున్నారా? కృపతో పాపిగా ఉన్న నన్ను వెతుక్కుంటూ వచ్చి రక్షించారు. నేను చెప్పాను, నేనెలా మీకు సేవ చేయగలను దేవా? లేదు, నీవు రమ్ము అని నన్ను పిలిచి సమర్పించి, కనుక మీరు ఎలా మారినారు అని అడిగారంటే అదే రహస్యము. ఈ వాక్యము ద్వారా దేవుడు నాతో మాట్లాడినది. యేసు మీద లక్ష్యము ఉంచుము. సాధారణంగా చూచుట వేరు, లక్ష్యము ఉంచుట వేరు. సాధారణంగా మీరు చూస్తే అది చూసిన వెంటనే చెప్పవచ్చు, ఈయన బ్రదర్ మోహన్ లాసరస్ గారని. కొంచెం జాగ్రత్తగా గమనించి చూస్తే ఏం చెప్తారు? ఆయన వైట్ షర్ట్ వేసుకున్నారు, ఒక పెన్ను జోబుకి గుచ్చుకున్నారు, చేతిలో బైబుల్ పట్టుకున్నారు, ఆయన వెంట్రుకలు కొద్దిగా నరిసి ఉన్నవి, వయసు పైబడ్డవాడని తెలుస్తోంది. గమనించి చూస్తే ఇవన్నీ తెలుస్తాయి కదా. సాధారణంగా చూచుట వేరు, గమనించి చూచుట వేరు. కనుక యేసుని సాధారణంగా చూడవచ్చు. ఆయన వచ్చి అద్భుతం చేశారు, సేవ చేశారు, మరణించారు, పునరుద్ధానులయ్యారు. అయితే దేవుడు చెప్పారు, గమనించి చూడు. నేను ప్రతిదాన్ని నిదానంగా గమనించి చూశాను. దాని కొరకు ఈ బైబిల్లో ఉన్న 4 సువార్తలు, మత్తయి, మార్కు, లూకా, యోహాను ఉన్నది కదా, మళ్ళీ చదివి యేసు యొక్క ప్రతి చర్యలను పరిశోధించి చూడడం మొదలుపెట్టాను. యేసు ఒక అంధుడికి దృష్టిని ఇచ్చారు కదా, ఎలా దృష్టిని ఇచ్చారు? ఎలా వాడితో మాట్లాడినారు? ఎలా నడుచుకున్నారు? ఎలా వారిని తాకినారు? ఒక్కొక్కటి ధ్యానించగా ఎలా ఆయన మాట్లాడినాడు, నడిచాడు, అద్భుతము చేసినది, ఆయన శత్రువులకు జవాబు ఇచ్చినది, బాధలను అంగీకరించినది, వాటన్నిటినీ జాగ్రత్తగా గమనించి చూడగా నా హృదయమును లోతుగా తాకినది. నేను ఇలా మారాలి, నాకు ఆ స్వభావం కావాలి, నాకు ఆ గుణము కావాలి, యేసయ్యా నిన్ను వలె నన్ను మార్చుము అన్న వాంఛ నాకు కలిగినది. ఈ యేసుని గమనించి చూడగా నేను కూడా ఆయన వలె మారాలి, ఆయన వలె స్వభావం నాకు కావాలి, ఆయన వలె శాంత స్వభావం కావాలి, ఆయన వలె పరిశుద్ధత కావాలి, ఆయన వలె ప్రార్థించాలి, ఆయన వలె శక్తి కావాలి, ఆయన వలె బాధలను సహించాలి, ఆయన వలె క్షమించాలి. ఈ ఆశలన్నీ నాలో కలుగుట ప్రారంభించి ప్రార్థించగా నా గుణము మారుటకు ప్రారంభించింది, స్వభావం మారుటకు ప్రారంభమైనది. ఇలాంటి పరిస్థితి సంపూర్ణంగా మారినారా? లేదు. ఈ దినం అదే ఆయన్ను చూసి ప్రారంభించి, ఇంకా నన్ను మార్చండి, ఇంకా నన్ను తయారు చేయండి దేవా అని చెప్పి, కనుక అనుదినము యేసుక్రీస్తుని జాగ్రత్తగా చూసి ఆయన స్వభావం మనలోకి రావాలి, ఆయన గుణం మనలోకి రావాలి, ఆయన వలె నేను కనబడాలి అని ఆశతో ప్రార్థించారంటే మీ స్వభావములు, గుణములు అన్నీ మారి ఒక దైవిక స్వభావము మీలో కలుగుట ప్రారంభమగును. ఒక్క రోజులోనే రాదు. మీరు ప్రార్థించగా ఆయన్ని సమీపించగా అందువలన క్రీస్తు యేసుని గమనించి చూడండి. దేవుని జీవితం, ఆయన శరీరమును చదివినప్పుడు ఊరికే అలా చదివి వెళ్ళకండి, అలాగే ధ్యానించండి. ఆయన ఎలా మాట్లాడారు, ఎలా నడుచుకున్నారు, ఎలా ఈ మాటను చెప్పినారు, అలాగే ధ్యానించగా యేసు ఎంత ఇంపైనవారు, అయ్యో ఇంత మంచి ఒక అద్భుతమైన దేవుణ్ణి నేను పొందుకుని ఉన్నాను అన్న సంతోషము, ఆనందము హృదయమున కలుగును. మీ లైఫ్ చేంజ్ అవుతుంది, మారుతుంది. కనుక ఏదో ఒప్పుకు బైబిల్ చదివాను, ప్రార్థించాను అని వెళ్ళకండి. యేసుని గమనించి చూడండి.
అనుదినము ఆయన్ని గమనించి చూసి, యేసయ్యా మీ వలె నేను మారాలి, మీ అడుగుజాడల్లో నడవాలి, దానికి కృపను అనుగ్రహించండి అని అడగండి. ఆయన మిమ్ములను మార్చెదరు. అలాంటి ఒక కృపను మీకు అనుగ్రహించునుగాక. దాన్ని ఇష్టపడుచున్నారా? యేసువలే మారాలని చెబుతారా? ఆయన శాంతము, ఆయన నెమ్మది, ఆయన ఓర్పు, ఆయన ప్రేమ, ఆయన ప్రార్థన, ఆయన ఒక శక్తి, ఆయన వలె ఒక వాంఛ ఉన్నదా మీకు? అలాగే హృదయములో చేపెట్టుకుని, యేసయ్యా మీ వలె నన్ను మార్చండి, మీ వలె నేను మారాలి, ఇక మిమ్మును గమనించి చూడాలి, ఆ అనుభవమును మీరు నాకు ఇవ్వండి, మీ స్వభావములన్నీ నాకు కావాలి, నన్నలాగే ఆశీర్వదించుడి. యేసు నామములో ఆమెన్, ఆమెన్. జీసస్ రిడీమ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మరియు బెల్ బటన్ను నొక్కండి. ప్రతిరోజు కార్యక్రమ సమాచారం పొందండి.